చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం ముస్లిం కాలనీలో జూలై 7వ తేదీన చోరీకి గురైన 176 గ్రాముల బంగారు ఆభరణాలు 540 గ్రాముల వెండి వస్తువులతో కలిసి 5,40,000 సొమ్మును రికవరీ చేసిన కార్వేటి నగరం పోలీసులు. కార్వేటి నగరం ముస్లిం కాలనీకి చెందిన మహబూబ్ బాషా వారి కుటుంబ సమేతంగా ఇతర ప్రాంతానికి వెళ్లిన సమయంలో తన ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు 5,40,000 రూపాయల చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాలతో నగరి డీఎస్పీ ఎంఎన్ మూర్తి సూచనల మేరకు సిఐ సత్యబాబు వారి బృందంతో కలిసి ఒక్కరోజు వ్యవధిలోనే కేసును ఛేదించి డంక జాఫర్ 30 వయస్సు అనే వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకోగా చోరీ చేసిన వస్తువులు సొమ్మును పోలీసులు స్వాధీనపరుచుకొని నిందితుడి రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఛేదించడంలో కష్టపడి పనిచేసిన పోలీసులను డీఎస్పీ రివార్డుతో సన్మానించారు. ఉదయం 10-10:30 గంటలకు కార్వేటి నగర్కి చెందిన మహబూబ్ బాషా అతను బీడీ వ్యాపారం చేసుకుంటాడు. ఆయన వచ్చి ఒక కంప్లైంట్ చేశాడు పోలీస్ స్టేషన్లో. మొన్న ఆదివారం ఉదయం ఫ్యామిలీతో పీలేరు దగ్గర వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళామని, రాత్రి 10 గంటలకు వచ్చి చూసుకుంటే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు నమోదు చేస్తున్నాం, కేసు రిజిస్టర్ చేశాము. ఇమ్మీడియట్లీ మా సిఐ గారు వాళ్ళ టీము గవాస్కరు, రాజశేఖరు, భాస్కరు అని ఒక టీంను ఏర్పాటు చేసుకొని ఉన్న సాంకేతికతను అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ సీన్ ఆఫ్ నేరస్థానాన్ని విజిట్ చేసి ఆ సీన్ చూసిన తర్వాత లోకల్ వాళ్ళే చేసి ఉంటారు అనే మాకున్న అనుభవంతో ఒక అంచనాకు వచ్చి నిఘా పెట్టడం జరిగింది, టెక్నాలజీని ఉపయోగించుకోవడం జరిగింది. దాని ప్రకారం మాకు ఈ ఒక జాఫర్ అనే అతను మీద అనుమానం వచ్చి అతని మీద నిఘా పెట్టి మనం అతను లిఫ్ట్ చేసుకొని ఇంట్రాగేట్ చేస్తే అతను నేరం చేసుకున్నట్లుగా ఒప్పుకున్నాడు. అతను ఒక కీని ఉపయోగించి అతను దొరికిన ఒక పాత కీని ఉపయోగించి డోర్ లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బీరువాను పగలగొట్టి ఒక 176 గ్రాముల బంగారు, 1/2 కిలో సిల్వరు, 5,40,000 రూపాయల డబ్బు పోయినట్లు కంప్లైంట్లో వస్తే మేము ఇంటాక్ట్ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ అతని రిమాండ్కి పంపడం జరుగుతుంది. వితిన్ 24 అవర్స్ కూడా పూర్తి కాకముందే మా సిఐ గారు సత్యబాబు అండ్ పార్టీ గవాస్కరు, భాస్కరు అండ్ రాజశేఖరు బాగా కష్టపడి ఇందులో రికవరీ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ విషయం ఎస్పీ గారికి చెప్తే కూడా అభినందించారు, వాళ్ళకి రివార్డు ప్రకటిస్తున్నారు. మేము కూడా మా సిబ్బందిని అభినందిస్తున్నాను. కంప్లైంట్ పార్టీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే 24 అవర్స్లోనే వాళ్ళ సొత్తు రికవరీ మాకు కూడా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా పెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సొత్తును త్వరగా రికవర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.